అభయారణ్యంలోని పిడికెడు మట్టితో లక్షల ఎకరాల బంజరు భూములను సారవంతం చేయొచ్చని స్వతంత్ర శాస్త్రవేత్త, ఆరోగ్య, ఆహార నిపుణులు కృషిరత్న డాక్టర్ ఖాదర్ వలి స్పష్టం చేశారు. భూమిలో పేరుకుపోయిన రసాయన ఎరువుల ఆనవాళ్లను అటవీ చైతన్య ద్రావణం పూర్తిగా తొలగిస్తుందని తెలిపారు. రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో డిసెంబర్ 23న ప్రత్యేకంగా సిరిధాన్యాల సాగు, అటవీ చైతన్య ద్రావణం తయారీ, మిక్సీ పద్ధతిలో సిరిధాన్యాలను మరపట్టించుటపై శిక్షణా కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఖాదర్ వలి అటవీ చైతన్య ద్రావణం తయారీ విధానాన్ని, దీని ద్వారా కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. సహజంగా ప్రతి ఒక్క చోట 4 వర్షాలు వస్తే అదంతకదే పెరిగే పదార్థం నిజమైన ఆహార పదార్థం. దానికి తోడు ప్రకృతిలో ఏ పంటలు పెరుగుతున్నాయి? ద్విదళ బీజాలు, కొన్ని ఉలవలు, అలసందలు, పెసలు, దానికి తోడు కొన్ని నూనె పదార్థాలు, నువ్వులు, వేరుశెనగలు, కుసుమలు, గోంగూర, ఆకుకూరలు, దానికి తోడు కొన్ని కూరగాయలు. ఇలాంటివన్నీ ప్రకృతిలో అడవులకు వెళ్తే సహజంగా పెరిగే ఈ పదార్థాల ఫ్యామిలీస్, కుటుంబానికి సంబంధించిన పదార్థాల్ని వ్యవస్థితంగా, మిశ్రమంగా అన్ని రకాలు ఒకే చోట పెంచుకోవటం నిజమైన ప్రకృతి వ్యవసాయం అవుతుంది. కానీ వ్యవసాయం అంటే మన తోడు పని ఉంది అని, అంటే మనం పని చేయాలి అని. ఎందుకంటే మనకు కావాల్సిన పదార్థాలని, ప్రకృతిలో ఉన్నదాన్ని, మన చుట్టుముట్టు పెరుగుతున్న పదార్థాలని ఒకవైపు గూడు పట్టుకొని మనకు కావాల్సిన పదార్థాలన్నింటినీ ఏ రకంగా పెంచుతున్నాం, ప్రకృతిలో ఏ విధంగా ఉంటే ఆ విధంగానే మనం కాపీ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం అతి ఆశకు పోయి నాకు చెరుకు మాత్రమే కావాలి, నాకు వరి మాత్రమే కావాలి, నాకు గోధుమలు మాత్రమే కావాలి అని పెంచడం మొదలుపెట్టినప్పుడు ఈ క్రిమి కీట కలుపులు రావటం మొదలు పెడితే దానిలను సరిదిద్దుకునేదానికి మళ్ళా క్రిమి కీట కలుపు నాశక పదార్థాలని తయారు చేసుకొని దానిలను భూమి మీద వేసి ఎక్కువ పెంచుకోవాలని కృతక ఎరువులను వేసి భూమిలో ఉన్న సూక్ష్మజీవుల్ని నాశనం చేయడం మొదలుపెట్టాం. అంటే ఈ సూక్ష్మజీవులు కళ్ళకు కనిపించని అద్భుతమైన అంశం. ఆ సూక్ష్మజీవులే మీ చెట్ల వేర్లకు నీళ్ళల్లో కరిగించి భాస్వరం కానీ, సోడియం కానీ, పొటాషియం కానీ, ఇలా బోరాన్, మెగ్నీషియం ఇలాంటి అద్భుతమైన సూక్ష్మ పోషకాంశాలని నీళ్ళల్లో కరిగేట్టు చేసి ఒక్కొక్క అంశాన్ని ఏ దశల్లో, ఏ అంశాల్లో, ఏ పరిమాణాల్లో కావాలో అంత మటుకు సరాగంగా, సమతులనంగా చేకూర్చే అతి అద్భుతమైన, కళ్ళకు అగోచరమైన అంశము ఈ సూక్ష్మజీవుల ప్రపంచం. ఆ సూక్ష్మజీవుల ప్రపంచం మీదే నేను పిహెచ్డి చేశాను, మైక్రోబియల్ వర్క్ ఆన్ స్టెరాయిడ్స్ అని. ఆ సూక్ష్మజీవులు పశ్చిమ కనుమల్లో, అంటే 40 లక్షల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద అద్భుతంగా ఉన్న అడవుల్లోకి వెళ్ళి ఆ అడవుల్లో ఉన్న మన్నులో ఈ సూక్ష్మజీవుల సమతులనాన్ని 40 లక్షల సంవత్సరాల నుంచి కాపాడుకొని వస్తున్నాయి. అవి ఆ అభయారణ్యం నుంచి ఒక పిడికడి మన్ను తీసుకొచ్చి దాన్ని మట్టి కుండలో భూమిలో పాతిపెట్టి, గొంతు వరకు మట్టి కుండను అందులో వేసి ఈ మన్ను ఏమిటి? 40 లక్షల వేల సంవత్సరాలు, 40 లక్షల సంవత్సరాల నుంచి కాపాడుకుంటున్న సూక్ష్మజీవుల సమతుల్యం అది. ఆ పిటికడి మట్టిలో అంత అద్భుతమైన సూక్ష్మజీవులు ఉన్నాయి. ఈ అటవీ చైతన్యం అని వేస్తూ రండి 2-3 నెలలు. ఈ మన్నును 3 నెలల తర్వాత వాసన చూడండి. 3 నెలల్లో మీ మెట్ట భూమిలో, బంజరు భూములు, ఏ సారవంతము లేని భూముల్లో ఈ అద్భుతమైన జీవ సమతులనం, వైవిధ్యమైన సూక్ష్మజీవుల నివాసం జరుగుతుందో అప్పుడు మీ భూమి ఆ అభయారణ్యంలో ఉన్న అడవి మన్ను, కస్తూరి వాసన 3 నెలల్లో మీ భూమిలో నిర్ణయించబడుతుంది, ఆవాసం జరుగుతుంది. అంటే మీ మెట్ట భూములు 3 నెలల్లో
ఆ అభయారణ్యంలో ఉన్న అడవి మన్ను వాసనని మీ ముక్కులకి, మీ వ్యాఘ్రానికి అద్భుతంగా అందజేస్తుంది. అభయారణ్యం అంటే ఏమిటి? దెర్ ఇస్ ఏ పిరమిడ్ అంటారు, లైఫ్ పిరమిడ్ అంటారు. అంటే ఎక్కడైతే అతి భయంకరమైన పులి ఉంటుంది, మా పశ్చిమ కనుమల్లో అక్కడ కర్ణాటకలో పులులు పిరమిడ్లో, అంటే పులి ద టాప్ మోస్ట్ అనమాట. అలాగే మన నల్లమల కొంటి ఎలుగుబంట్లు ఉంటాయి కొన్ని చోట్ల. సో అలాంటి చోట్లకు వెళ్ళి ఆ మన్నును తీసుకురండి అని చెప్తున్నాను. మీరు నల్లమల కొండలకు వెళ్ళి మన్ను తీసుకొచ్చి మీ భూముల్ని ఫలవంతం చేసుకోవచ్చు. అరకులోయకు వెళ్ళి, మీకు అరకులోయ 1 మిలియన్ ఇయర్స్, మన ముఠాలు మనం ఒక 50 సంవత్సరాలు బతికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి అరకులోయను మంచిదే, నల్లమల కొండలు మంచివే, పశ్చిమ కనుమలు మంచివే, హిమాలయాలు మంచివి. అంటే మీ దగ్గరగా ఉన్న అభయారణ్యానికి వెళ్ళి మన్ను తీసుకురండి అని చెప్తున్నాను. మీరు పశ్చిమ కనుమకు వచ్చే తీసుకురావాల్సిన అవసరం లేదు. అంటే ఆ అభయారణ్యంలో ఈ కెమికల్స్, రాసాయనిక పదార్థాల హావలి ఉండకూడదు అని చెప్తున్నాను, అంతే, ఇంకేమీ లేదు. సో ఆ మన్నును తీసుకొచ్చి అటవీ చైతన్యాన్ని తయారు చేసుకోండి మీ భూముల్లోనే. అందరికీ వీలు కాదు కదా, అందరూ వెళ్ళి పిడికడి మన్ను తీసుకొస్తే అడవి లేకుండా వెళ్ళిపోతుంది కదా, మనం అంతమంది ఉన్నాం. సో అందరూ వెళ్ళకండి, ఒక్కరు వెళ్ళండి చాలు. ఆ చైతన్యం, అందుకే చైతన్యం అంటున్నాను దాన్ని. ఒక్క పిడికడి తెచ్చి ఒక్కరు ఒక 20 లీటర్ల కుండలో తయారు చేస్తే దాన్ని మీరు 100 ml మళ్ళా తోడుకు వేసుకోవచ్చు ఇంకొక కుండలో. అలా మొత్తం దక్షిణ భారతదేశం అంతాను మనం వెళ్ళి తెచ్చిన ఒక పిడికడి మన్నితో సారవంతం చేసుకునేదానికి వీలవుతుంది. అందుకే చైతన్యం దీపం ఎన్ని వేల దీపాలని వెలిగినా కానీ ఏమీ ఇబ్బంది కాదు. అలాగే ఈ చైతన్యానికి మొత్తం భూమినంతా సారవంతం చేసే అద్భుతమైన గుణం ఉంది అని చెప్పేదానికి ఇలా చెప్తున్నాను. మనం అందరం వెళ్ళి పశ్చిమ కనులు బాగున్నాయి ఆ మన్నుని తెచ్చుకోవడం మొదలు పెడితే పశ్చిమ కనులు లేకుండా పోతాయి అన్నమాట. సో వీ నీడ్ ఓన్లీ ఏ స్మాల్ పోర్షన్, జస్ట్ ఏ ఇనాకులం అంటారు, తోడుకు కావాలి అంతే. అది సో అది ఎరువు కాదు, అది ఎరువు కాదు, తోడు. అది అంటే మన భూముల్లో అన్నీ ఉన్నాయి, కానీ అందులో ఉన్న అంశాలని మన పైర్లకు అందజేసేదానికి కావలసిన అంశాన్ని, సూక్ష్మజీవుల్ని మనం నాశనం చేశాం. దాన్ని మాత్రం మనం ఈ అద్భుతమైన పద్ధతి నుంచి మరునింపుకోవటం, తోడు వేసుకోవటం. తోడుగా రారా అంటే ఏమని? తోడు చేసుకొని వృద్ధి చేసుకుందామని. సో ఆ తోడుతో ఆ అటవీ చైతన్యము తోడు అనమాట. చాలామంది చాలా పుస్తకాల్లో ఎరువు అని రాసుకుంటున్నారు. అది ఎరువు కాదు, ఎరువును తయారు చేసి అందజేసే అద్భుతమైన సూక్ష్మ మర్మం అది. అర్థమైందా? సో ఈ అటవీ చైతన్యం ఇంత అద్భుతమైనది, ఇంత మహత్వం ఉన్నది. అంటే మొత్తం ప్రపంచాన్ని ఎవరి హంగు లేకుండా ఈ చిన్న పిడికడి మన్నుతో, ఇప్పుడు అమెరికాకి వెళ్తాం, అమెరికాకి మన పశ్చిమ ఘట్టాల మన్నును తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అక్కడున్న అడవుల్లో నుంచి ఇది సూత్రం. అది అటవీ చైతన్యము నిజంగా చైతన్యం. ఇది ఈ చైతన్యాన్ని మనం నింపుకోవాలంటే ఒకరి నుంచి ఒకరి దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడే ఆ చైతన్యాన్ని పొందండి. దాన్ని తీసుకొచ్చి మీ భూముల్లో ఒక్కసారి మీరు చేశారంటే ఒక్క రైతు మీ చుట్టూ ఉన్న వేల రైతులకి ఇది ఇవ్వచ్చు. ఒక 20 లీటర్లు చేశారంటే 50 ml ఇస్తే చాలు, వాళ్ళు వెళ్ళి మళ్ళీ వాళ్ళ భూముల్లో తయారు చేసుకోవచ్చు. ఇది వ్యత్యాసం. నిజమైన ప్రకృతి పరంగా సహజ సిద్ధంగా మీ భూమిని ఇంకా ఎవరు అవసరం లేదు మీకు. అంటే మీరు అటవీ చైతన్యాన్ని తయారు చేశారు. ఎప్పుడు భూమికి పిచికారీ చేయాలంటే దాన్ని రాత్రి అవుతున్నప్పుడు మాత్రమే చేయాలి. ఎందుకు? ఈ సూక్ష్మజీవులు సూర్యుని కిరణాలు పడితే 40 సెకండ్ల నుంచి 4 గంటల్లోపు అన్నీ చచ్చిపోతాయి. సూర్యుడు మునుగుతున్నప్పుడు, అంటే మునిగిపోతున్నాడు అంటే సమ్వేర్ అరౌండ్ 5:36 ఆ ప్రాంతంలో మీరు మీ భూముల్ని, మెట్ట భూముల్ని, బంజరు భూముల్ని తేలికగా దున్నాలి. దున్నకుండా ఉంటే
ఆ మన్ను లోపలికి సూక్ష్మజీవులను వేసుకోవాలి. సో ఫస్ట్ టైం మొదటిసారిగా మాత్రమే ఈ పని చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు మళ్ళా దున్నాల్సిన పని లేదు. వర్షాకాలం ముందు, లేదు వర్షం లేదు మా దగ్గర నీళ్లు ఉన్నాయి, ఒక ఇంచి బోర్ ఉందంటే భూమిని కొద్దిగా తడి చేసి సాయంకాలం ఈ అటవీ చైతన్యాన్ని మీరు మెల్లిగా స్ప్రింకిల్ చేయాలి. ఎంత చేయాలి? ఇలా తయారు చేసిన మట్టి కుండ నుంచి 1 లీటరు తీసుకొని దాన్ని 20 లీటర్లు నీళ్లతో తేలిక చేసుకోవాలి. మీకు కావాల్సింది తోడే, మళ్ళా భూమిలో కూడాను తోడే. సో మీరు ఇంతింత వేయాల్సిన పని లేదు. 1 లీటరు 1 ఎకరానికి సరిపోతుంది. అంటే మీరు 20 లీటర్ల మట్టి కుండలో తయారు చేస్తే 1 లీటర్ ఉంచుకొని తయారు చేశాడు ఆయన. ఇంత చేసుకొని మీరు మళ్ళా 20 లీటర్ల కుండలో తయారు చేయొచ్చు. ఈ 1 లీటర్ని 20 లీటర్లకు తేలిక చేసుకొని మంచి వాసన వస్తుంది. 20 లీటర్లకు చేసుకొని 1 లీటర్కు స్ప్రింకిల్ చేయాలి. మీరు 20 లీటర్లు అటవీ చైతన్యం తయారు చేశారంటే 19 ఎకరాలు చేయొచ్చు. ఆ 1 లీటర్ ఉంచి మళ్ళా 20 లీటర్ల నీళ్ళు వేసి మళ్ళా 1/4 కిలో రాగిపిండి, 1/4 కిలో ఉలవల పిండి కానీ ఏదైనా మార్చుకుంటూ ఉండొచ్చు. మీరు 1/4 కిలో రాగిపిండి కావచ్చు, 1/4 కిలో కొర్రపిండి కావచ్చు, 1/4 కిలో అండు కొర్రల పిండి కావచ్చు, ఉలవల పిండి, పెసల పిండి, శనగల పిండి, వేరుశనగల పిండి, ఏదైనా ద్విదళ ధాన్యంతో 1/4 కేజీ, ఏకదళ బీజం 1/4 కేజీ, తాటి బెల్లము 50 గ్రాములు వేసి 4 రోజులు దీర్ఘ ఒక రోజు కలుపుతూ ఉంటే 4 రోజుల్లో మీకు అటవీ చైతన్యం తయారవుతుంది. దాన్ని 21 రోజులు మీరు వరుసగా వాడుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. 21 రోజు అవుతూ ఉండంగానే మళ్ళా 1 లీటర్ తీసుకొని కొత్త కుండలో మళ్ళా తోడుకు వేయండి. అంటే మీరు ఇన్ని సతతంగా జీవితాంతం మీరు కాదు, మీ పిల్లలు కాదు, వాళ్ళ ముని పిల్లలు అందరూ మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. ఒక్కసారి పోయి తీసుకొచ్చారండి, మీరు 1000 ఎకరాలకు కూడాను 3 రోజుల్లో తయారు చేయొచ్చు, 10,000 ఎకరాలకు 3 రోజుల్లో తయారు చేయొచ్చు. మీరు చేయాల్సింది ఒక 50 కుండలు పెట్టాలి. ప్రతి కుండలో 50 ml వేస్తే 4 రోజులకు 50 × 20 లీటర్లు 1000 లీటర్లు తయారైపోయింది. 1000 ఎకరాలకు రెడీ. 10,000 కావాలా, మళ్ళీ ఇంకొక రౌండ్ వేయండి, 10,000కు రెడీ అవుతుంది. సో ఇలా మీరు పంచుకునే మనసు ఉంటే మొత్తం దక్షిణ భారతదేశాన్నే 3 వారాల్లో ఫలవత్తత వైపుకు తీసుకెళ్ళచ్చు మనం అందరం కలిస్తే. 1 పైసా ఖర్చు లేదు, మనం చేయాల్సింది పని అంతే. ఎంత? 1/4 కేజీ రాగిపిండి, 1/4 కేజీ ద్విదళ పిండి. ఎంత అయింది ఖర్చు బాబు మీకు? 50 రూపాయలు. 50 రూపాయలకి 20 ఎకరాలు తాటి బెల్లం, తాటి చెట్టు నుంచి వచ్చాం, 50 గ్రాములు చాలు అంతే. అంటే ఖర్చు లేని పని ఉంది, పని చేయాలి, పని మాత్రం చేయాలి. పని లేకుండా ఏమీ ఒదిగి రాదు మనకి. 1 లీటర్ చూపించాను కదా, 1 లీటర్ రాగిపిండి, ద్విదళ పిండి మట్టిలో ఇలా వేసేది, తాటి బెల్లం 50 గ్రాములు, లేదు అది ఫస్ట్ నీళ్ళు, 20 లీటర్ నీళ్ళు. దీన్ని భూమిలో పాతి పెట్టాలి ఇంతవరకు. ఆ పాతి పెట్టడంతో ఉష్ణత సమతులనంగా ఉంటుంది. భూమి ఆ ఉష్ణతను కాపాడు. చలికాలమైన ఎండాకాలమైన సూక్ష్మజీవులకు ఒకే రకమైన ఉష్ణత లభిస్తుంది. వేసిన తర్వాత ఈ తోడు, ఇది చైతన్యం తయారు చేసాము, ఒక 50 ml అయినా చాలన్నమాట. ఇంకొక కుండ, ఇంకొక 50 ml, ఇలా మీరు 1 లీటర్లోనే 20 కుండలు తయారు చేయొచ్చు. ఒక చిన్న కట్టెతో ఇలా రోజుకు ఒకసారి తిప్పితే 5 రోజుల్లో ఇది రెడీ. మళ్ళీ మీరు
1 లీటర్ తీసుకొని 20 లీటర్ల నీళ్ళల్లో వేసి పిచికారీ చేయడం. అర్థమైందా? చాలా సింపుల్ కదా, అర్థమైందా? సో 21 days యూ నీడ్ టు మేక్ వన్స్ మోర్. 21 రోజులకు ఒకసారి దీన్ని మళ్ళా తోడుకు వేస్తూ ఉండాలి. 21 రోజుల లోపు ఎప్పుడైనా వేయచ్చు. నేను 8 రోజులు ఇక్కడ ఊర్లో ఉండను అంటే ముందే వేసి వెళ్ళిపోండి, డేట్ రాయండి, కుండ మీద డేట్ రాయాలి. సో ప్రతి ఒక్కరూ ఆ తోడుకు వేసిన డేట్ కుండ మీద రాయటం మర్చిపోకండి. మూకటి పెట్టండి, మూకటి మీద డేట్ రాస్తూ ఉండాలి. లేకపోతే ఒక పుస్తకం మెయింటైన్ చేయండి, అటవీ చైతన్యం కొత్తగా చేసిన డేట్ లేకుంటే మర్చిపోతారు మీరు. సో ఇది అత్యవసరమైన విషయం. ఆ డేటును రాయటం ప్రతి ఒక్కరూ జ్ఞాపపెట్టుకోవాలి. మీ ఇష్టం వచ్చినట్టు జ్ఞాపకం, ఏకాదశికి చేశాను మళ్ళా ఈ రోజుకు, అలాగ మీకు అనువైన మీకు అనుకూలమైన పద్ధతిలో జ్ఞాపకం పెట్టుకోండి. మళ్ళా చెప్తాను, రాగి పిండి లేకపోతే కొర్రల పిండి లేకపోతే అండు కొర్రల పిండి, ఏకదల పిండి, బియ్యం గోధుమలు మాత్రం వాడకండి. మొక్కలపైన చేయొచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. ఏ దశలో ఉన్నా కానీ, అది కూరగాయల మొక్కలు కానీ, సిరిధాన్యాల ఇంతవరకు వచ్చాయి, 1 నెల పెరిగాయి, 1 నెల తర్వాత కూడాను వేయచ్చు, 2 నెలల తర్వాత వేయచ్చు, కంకి కట్టుతున్నప్పుడు వేయచ్చు. ఎక్కడ వేయాలి? మామూలుగా భూమికి స్ప్రే చేయాలి. భూమి మీద కాకుండా మొక్కల మీద స్ప్రే చేసినా వర్షం వస్తే మళ్ళీ భూమిలోకే వెళ్తాయి, ఏమీ ఇబ్బంది లేదు మీకు. సంవత్సరానికి ఒకసారి కాదు, మొదలు పెట్టినప్పుడు వారానికి ఒకసారి చేయాలి. సంవత్సరం తర్వాత మీరు ఇంకేమీ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే భూమిలో సూక్ష్మజీవులు వచ్చి ఉంటాయి, మీ భూమి ఫలవంతం వైపు వచ్చేసి ఉంటుంది. సంవత్సరం తర్వాత మీరు అటవీ చైతన్యం వాడాల్సిన పని లేదు. అదంతకదే తనంతకు తానే స్వయంభూ అంటుంది అది. ఇప్పుడు ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఉంది, ఇది జాగ్రత్తగా గమనించండి. కెమికల్స్ వాడారు, మొత్తం కాటన్ పెంచి 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 గబ్బు లేపాం మన భూమిని, చెరుకు పెంచి 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 గబ్బు లేపాం భూమిని, వరి పెంచి 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 గబ్బు లేపాం భూమిని, మొత్తం కెమికల్స్ ఉన్నాయి. 6 వారాల నుంచి 6 నెలల్లో నేనేం చెప్తుంటాను, సిరిధాన్యాలు తినండి అయ్యా, 6 వారాల నుంచి 6 నెలల్లో మీకు ఆరోగ్యం భాసమవుతుందని చెప్పినట్టే మీరు అటవీ చైతన్యాన్ని, అది ఏ రకమైన భూమి కానివ్వండి, గ్లైఫోసేట్ వేశారు, భయంకరమైన కార్సినోజెనిక్ కెమికల్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం. వారం వారం అటవీ చైతన్యాన్ని తడి చేస్తూ వేస్తూ వస్తే 6 నెలల్లో మీ భూమిని ప్రపంచంలో ఉన్న ఏ ల్యాబ్కైనా తీసుకెళ్ళండి, రాసాయనిక ఎరువులు కానీ కెమికల్స్ కానీ ఉండవు అందులో. ఎందుకంటే ఈ సూక్ష్మజీవులు అడవిలో ఉన్న సమతూలనాన్ని కనుక్కున్నవి, అన్ని రకాల రాసాయనిక పదార్థాలని నిర్వీర్యం చేసే అద్భుతమైన సంయోజన శక్తిని కలిగి ఉన్నాయి. దానికి సాక్ష్యంగా మీరు మా బిదరహల్లి భూమికి వస్తే మన్నును తీసుకొని ఇలా వాసన చూస్తే చాలు తెలుస్తుంది మీకు. అంటే ఆ అద్భుతమైన వాసన ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మీ భూమిలో ఈ రసాయనిక ఎరువులు లేకుండా పూర్తిగా నిర్నామం అవుతాయో అప్పుడు మాత్రమే ఆ వాసన వస్తుంది మీకు. అంటే నేను చెప్పొచ్చేది ఏమిటంటే, మీరు ఏ టెస్టు చేయాల్సిన పని లేదు, ఏ ల్యాబు అవసరం లేదు, ఏ టెక్నాలజీ అవసరం లేదు. ఆ అడవి మన్నును ఒక పిడికెడు వాసన చూసి రండి, మళ్ళా మీ భూమిలో ఆ వాసన వచ్చిందా లేదా అని చూడండి. దానికి ముఖ్యంగా కావాల్సింది ఇంకా 2 అంశాలు ఉన్నాయి. ఈ సూక్ష్మజీవులైంది, అందులో ఉన్న పొటాషియము, భాస్వరము అవన్నిటినీ పీల్చుకొని నీళ్ళల్లో కరిగించి ఇచ్చే అంశాన్ని మీరు సృష్టి చేసిన తర్వాత దానికి కావాల్సిన ఇంగాలామ్లం అంటే కర్బన పదార్థము, అంటే హ్యూమస్ అని ఏమంటారు, దాన్ని తయారు చేసేదానికి మీరు చుట్టుముట్టు ఉన్న ఆకులు అలములు కింద పడినవి, అది ఏమైనా కానివ్వండి, పార్థీనియం కానివ్వండి, ఏదైనా కానివ్వండి,
తెచ్చి మీ భూమిలో వేసి అటవీ చైతన్యం వేస్తే ఆ మూడవ అంశము మొదలవుతుంది. ఎప్పుడైతే ఆ కర్బనం, ఆ ఇంగాళం అది మొదలవుతుందో అందులో మీకు నీళ్లను ఒదిగి పట్టే గుణం మొదలవుతుంది. అంటే నీళ్లను భూమిలో ఉంచుకోవాలి అంటే మీకు ఈ నత్రజని, కార్బన్ ఆ రెండు కలిసిన పదార్థమే ఈ చెట్టు చేమల నుంచి వచ్చిన పదార్థాలు. అంటే ద హ్యూమస్ మెటీరియల్ తయారు అయ్యేదానికి ఆ కలుపు మొక్కలు కానివ్వండి, మీరు కలుపు అనుకుంటున్నారు, పార్థీనియం కానివ్వండి, నో ప్రాబ్లం. దాన్ని తీసి పెరికి కింద పడేసి ఎండలో ఎండిన తర్వాత అటవీ చైతన్యం వేస్తుంటే ఆ మన్నులో తిన్నగా ఈ భూమి దున్నాలి, కొద్ది కొద్దిగా అలా దున్నాలి. అంటే ఆ పైన ఉన్నది అంతా లోపలికి వెళ్ళాలి, మన్నులో కలవాలి అన్నమాట, మిక్స్ కావాలి. మెత్తగా మీకు ఒక్కొక్క అంశం అర్థమవుతోంది ఇప్పుడు. అంటే బంజరు భూముల్ని మెల్లిగా అంచెలంచెలుగా ఫలవంతం వైపుకు ఎలా తీసుకెళ్ళాలి అనేది మీరు ఇక్కడ వ్యవసాయదారులు కాకపోయినా కానీ మీకు చాలా ముఖ్యం. ఇది ఈ విషయాలు తెలుసుకోవాలి. సో కాల్డ్ సిటిజన్స్, మాకెందుకు, మేము ఇలా టక్కు టక్కను ఒత్తుతాము, నేను సిఏ, నేను లెక్చరరు, నేను ఇది, నేను అది అనుకుంటున్నారు. కానీ మీ నోట్లోకి వెళ్ళేది ఆ మన్ను నుంచి వచ్చిందే. విషమైన నిజమైన పదార్థమైన అక్కడి నుంచే రావాలి. సో అందరికీ ఈ విషయాలు అర్థం కావాలి, ఎంత కష్టపడుతున్నాడు రైతు అని. అందుకే అందరికీ చెప్తుంటాను నేను, నువ్వు సీఏ అయినా, పిఎం అయినా, సీఎం అయినా ఒక 4 రోజులు వచ్చి భూమిని దున్ని ఒక మొలకనో మొక్కనో పెంచురా, అప్పుడు అర్థమవుతుంది నీకు అని చెప్తుంటాను. మోస్ట్ సింపుల్ థింగ్. అంతే నేను ఎప్పుడు మీరు చేయాల్సింది ఇంతే. మీకు క్యాన్సర్ ఉందా, హెచ్ఐవి ఉందా, చేయాల్సింది ఇంతే, ఇవి తినండి అంతే. ఇంకేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు ఏ రోగం ఉన్నా సరే ఆరోగ్యాన్ని ప్రసాదించే ధాన్యం తింటేనే ఆరోగ్యం వచ్చేది. ఏం సర్కస్ చేసినా ఆరోగ్యం రాదు, డజంట్ మ్యాటర్. అంతే కదా. మరి పోగొట్టుకున్న చోట వెతకాలి, ఎక్కడో పోయి వెతికితే ఎలా దొరుకుతుంది? ఇప్పుడు ఈ బాటిల్ ఇక్కడ పోగొట్టుకున్నాను, నేను వెళ్ళి విజయవాడలో వెళితే దొరుకుతుందా? సో ఇది చాలా సింపుల్గా ఉంది. అంటే మనం పోగొట్టుకుంది ఏమిటి? మన అద్భుతమైన భూమి ఆరోగ్యం. అది ఎక్కడుంది? అడవిలో నుంచి రావాలి, అడవిలో నుంచి తెచ్చాము, స్ప్రే చేశాము, వస్తుంది. ఇంతకంటే ఇంకెక్కువ చేసేదానికి ఏమీ లేదు. ఇంకా ఈ మూలంగా సూక్ష్మంగా దీన్ని తయారు చేశామా, మీ భూమి నిజంగా ప్రకృతి వ్యవసాయానికి సిద్ధమైంది. దాని మీద పెంచే పదార్థాలు నిజంగా మిమ్మల్ని ప్రకృతి వ్యవసాయదారుని చేస్తాయి. అంటే మీరు ఎప్పుడైతే సిరిధాన్యాల్ని పెంచుకోవడం మొదలు పెడతారో అప్పుడు నిజమైన సహజమైన ప్రకృతి వ్యవసాయానికి నాంది పలుకుతారు. అదే పని మేము మా భూమిలో చేశాము. అందుకే దీన్ని చివరికి కన్నడంలో కాడు అంటే అడవి అని, ఈ వ్యవసాయ విధానాన్ని కాడు కృషి, అటవీ కృషి అని పేరు పెట్టుకున్నాం. అందుకే అటవీ చైతన్యం, అటవీ కృషి, అందులో పండించే ధాన్యాలే సిరిధాన్యాలు, ద్విదళ బీజ ధాన్యాలు, అలసందలు, ఉలవలు, వేరుశెనగలు అన్నీ కలిపి దగ్గర మేము 32 పదార్థాలని వర్షాకాలం మే ఎండ్లో వర్షం వస్తుంది మా వైపు, ఇక్కడ కొద్దిగా లేటుగా వస్తుంది. మే ఎండ్ నుంచి ఆగస్ట్ లోపల మొత్తం సిరిధాన్యాల్లో 5 సిరిధాన్యాలు, తర్వాత సజ్జలు, రాగులు, మొక్కజొన్నలు, ఉలవలు, అలసందలు, పెసలు, నేరేడు చెట్లు ఉన్నాయి, సీతాఫలం ఉంది, మామిడి చెట్టు ఉంది, జామ చెట్టు ఉంది, అదే రేగి పండ్లు తెలుసు కదా. రేగి ఆకులు అతి అద్భుతమైన కషాయాలు, నాడుల దౌర్బల్యం ఉంటాయి, దొరకదని ఎవరికి చెప్పట్లేదు. గోంగూరలో ఎర్ర గోంగూర, పచ్చ గోంగూర, 2 రకాల గోంగూరలు ఉన్నాయి. అలాగే తెల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు, ఇవన్నీ అద్భుతమైన కషాయాలు. అలా మా అడవిలో ఇప్పుడు 188 మందుల మొక్కలు అవంతకవే పుట్టుకొచ్చేసాయి అన్నమాట. అంటే ఈ అటవీ కృషిలో ప్రకృతికి సహజంగా పెంచే పదార్థాలు మనకు వనమూలికలు
ఆయుర్వేద మూలికలుగా పనిచేస్తాయి. మీరు మళ్ళీ సపరేట్గా ఏమీ పెంచాల్సిన పని లేదు. కానీ నగరాల్లో డాబా పైన కుంపట్టుల్లో ఈ కషాయాలకు కావలసిన మొక్కల్ని పెంచడం మొదలు పెట్టండి. అట్లీస్ట్ మీ రోగాలైనా బాగవుతాయి దానిలో నుంచి. కొత్తిమీర, పునర్నవ, గోంగూర, పారిజాత, రావి ఆకు చెట్టు పెద్ద అవుతుంది, కానీ కుంపట్లో మీకు ఆకుల కోసం పెరుగుతుంది. పెద్దదైన తర్వాత వెళ్ళి ఎక్కడైనా మొక్క నాటండి. అదే అందరికీ చెప్తుంటాను నా లెక్చర్స్లో, వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఎకలాజికల్ మోడల్స్ ఫ్రమ్ ఎకనామికల్ మోడల్స్. ఈ ఎకానమిక్ మోడల్ నుంచి ఎకాలజీ మోడల్కి వెళ్ళాలి. అదే అటవీ కృషి. ఈ ఎకానమీ మోడల్ అంటే కన్జ్యూమ్. ఆ కన్జ్యూమింగ్ కల్చర్ నుంచి కన్జర్వింగ్ కల్చర్కి రావాలి. అంటే మనం పెంచటం, పోషించడం అనేది మన కల్చర్ కావాలి. అర్థమైందా? సో హార్వెస్ట్ ఏముందండి, చాలా సులభం. ఎక్కువ మీరు 100,000 ఎకరాలు అయితే మీకు హార్వెస్టింగ్ కష్టము. అంతా చిన్న చిన్న తుండు భూములుగా మార్చుకోండి. మీకు 100 ఎకరాలు ఉన్నా కానీ 7 ఎకరాలు చిన్న చిన్న పాయలు చేసుకుంటే ఒక 7 ఎకరాలకి 5-6 మంది హ్యాపీగా పని చేసుకొని అన్నీ చేసుకోవచ్చు. సో మీకు 100 ఎకరాలు ఉంటే డివైడెడ్ బై 7 or 8, 10 acresగా 10 చిన్న చిన్న భూములుగా తుంచుకోండి. సో ఒక్కొక్క 10 ఎకరాలకి 5-6 మంది అంటే మీకు 100 ఎకరాలు ఉంటే 50 మంది పని చేయాలి. ఏ ఇబ్బందులు లేకుండా కటావ్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. గడిచిన 2-3 సంవత్సరాల నుంచి కాడు కృషి, అటవీ కృషి గురించి, తర్వాత ట్రైబల్స్ ఏరియాస్కి ఈ సిరిధాన్యాలని, విత్తనాల్ని అందజేసి మళ్ళా పెంచేదానికి చాలా మొత్తం టైం అంతా గడుపుతున్నాడు బాలన్ అని నా అనుయాయి. మీరు అటవీ కృషి ప్రోగ్రాంకి వస్తే ఇతనే మీకు అన్ని విషయాలు దగ్గరుండి నేర్పిస్తాడు. నేను వస్తాను. సో అటవీ కృషి మీరు సాక్షాత్కారం చేసుకోవాలంటే మీరు అందరూ రావచ్చు. ఇతని ఫోన్ నెంబర్ ఇస్తాను, 9740531358. ఫోన్ చేసుకొని ఒకరోజు ప్రోగ్రాం ఉంటుంది. అది ఉదయం 12 గంటలకు వస్తే మరుసటి రోజు 12 గంటల వరకు ప్రోగ్రాం ఉంటుంది. 9740531358. మీరు వాట్సాప్ మెసేజ్ పెడితే చాలు, ఫోన్లు చేయకండి. వాట్సాప్ మెసేజ్ పెడితే ఆయన మీకు కోఆర్డినేట్ చేసుకుంటాడు. బాలన్ నెంబర్ 9740531358. అది మీ అనుకూలం ఫిక్స్ చేసుకుంటారు. మీరు వాట్సాప్లో కాంటాక్ట్ కండి.